తాలిబాన్ గవర్నమెంట్ వచ్చాక మొత్తం ఇవన్నీ అయితే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. 16 సంవత్సరాలకి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కూడా కనిసాడు. దీంట్లో అయితే 15 గుడ్లు దాకా వేసారు. నువ్వు మా గెస్ట్వి, నువ్వేం డబ్బులు ఇవ్వద్దు వెళ్ళిపో అని చెప్పేసి పంపించేస్తున్నారు అనమాట. ఇక్కడ ఆఫ్ఘన్ ట్రెడిషన్స్ గురించి ఆ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. 50 డిగ్రీస్ పైన ఉంది టెంపరేచర్. అందరితో ఇలా కలిసి కూర్చొని తింటూ ఉంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అనమాట. చాలా మంచి మంచి పీపుల్ అయితే మీట్ అయ్యాను. మనానా ఏంటంటే పాస్టో లాంగ్వేజ్ లో థ్యాంక్ యూ అని అర్థం, తషకోర్ అంటే ఏమో దారి లాంగ్వేజ్ లో థ్యాంక్ యూ అని అర్థం. హాయ్ ఫ్రెండ్స్, ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా రైట్ నౌ అయితే మనం ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని మజారి షరీఫ్ అనే టౌన్లో ఉన్నాం. ఈరోజు వీడియో ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ పీపుల్కి ఇండియన్స్ అంటే ఎందుకు అంత ఇష్టం, ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న రిలేషన్ అసలు ఏంటి, ఎందుకు వీళ్ళు ఇంత బాగా ట్రీట్ చేస్తారు మనల్ని అనేది వీడియోలో అయితే మీకు చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆఫ్ఘనిస్తాన్ బ్రదర్స్తో మన బాండింగ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. దాదాపు దీంట్లో అయితే 15 గుడ్లు దాకా వేశారు. మనం ఎగ్ బుర్జీలు ఏంటంటే మొత్తం మిక్స్ చేసుకుంటాం కదా, ఇలా మిక్స్ చేసుకోకుండా డైరెక్ట్గా గుడ్డు కొట్టేసి ఆ గ్రేవీ అంతా ఫస్ట్ అయితే కాసేపు మిక్స్ చేసుకున్నారు. తర్వాత డైరెక్ట్గా ఎగ్స్ వేసి అలా వదిలేశారు. కుక్ అయిపోతుంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ వచ్చిన ఫస్ట్ రోజు నుంచి నేను చాలా మంది మిత్రులను అయితే కలిశాను. అందులో నేను మొదటగా కలిసిన మిత్రులు అయితే ఫయాజ్ బ్రదరు, తర్వాత జక్రియా బ్రదరు. వీళ్ళిద్దరు ఏంటంటే ఇద్దరు బ్రదర్స్ అనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక ట్రావెల్ బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు. ఇప్పుడు రైట్ నౌ అయితే మనం అక్కడే ఉన్నాం అనమాట. నన్ను మార్నింగే నువ్వు వచ్చేసే అని చెప్పారు వాళ్ళ ట్రావెల్స్ ఆఫీస్ కి. ఆ ట్రావెల్స్ ఆఫీస్ కూడా నేను స్టే చేస్తున్న ఆ హోటల్ కింద ఫ్లోర్ లోనే ఉంది. సో మార్నింగ్ రమ్మన్నారని చెప్పి రాగానే నేను వచ్చే టైంకి అయితే ఆ ఫయాజ్ బ్రదర్ ఏంటంటే ఒక ఎగ్ కర్రీ లాంటిది అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ నేను ఫుడ్ వీడియోలో కూడా చూపించాను కదా, దీన్ని కరాయి అంటూ ఉంటారని. సో అదైతే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. దాంతోపాటు బ్రెడ్. సో అందరితో ఇలా కలిసి కూర్చొని తింటూ ఉంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేగానే మళ్ళీ వెంటనే ఏంటంటే ఫయాజ్ బ్రదరు రా మార్కెట్కి వెళ్దాం అని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నారు. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళి చికెన్ అయితే తీసుకొని రాబోతున్నాం. మధ్యాహ్నం అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తారంట ఆఫ్ఘనీ స్టైల్లో. సో పొద్దున్న మధ్యాహ్నం అయితే ఈరోజు కుకింగ్ సెషన్ అనే చెప్పొచ్చు. ఫయాజ్ బ్రదర్ అయితే అసలు అదిరిపోయేలా వంట చేస్తున్నారు. బ్రదర్ అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు మన కోసం. చికెన్ని ఇక్కడ ముర్గ్ అంటూ ఉంటారు. ముర్గ్ మనం కూడా అంతే కదా, కొన్ని భాషల్లో ముర్గి అంటూ ఉంటాం. ఇలా పొయ్యి కూడా చూడండి, ఆ గిన్నె కూడా వెరైటీగా ఉంది. హండి. బయట అయితే అసలు ఆయిల్. ఆఫ్ఘనీ చికెన్ కర్రీ. మనం యూజువల్గా ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు బటర్ నాన్, దాంతోపాటు చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకుంటాం కదా, కడాయి చికెన్, ఇలా డిఫరెంట్ చికెన్ కర్రీస్. సో ఇదేంటంటే ఆఫ్ఘనీ చికెన్ విత్ తందూర్ నాన్ అంటారు. ఇది లోకల్ బ్రెడ్ అనమాట. అన్నంతో గానీ కూరలతో గానీ ఏ దాంతో అయినా సరే ఈ బ్రెడ్ తినడానికి అయితే వీళ్ళు బాగా ఇష్టపడతారు. అండ్ రెండు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. పికిల్, ఆఫ్ఘనీ పికిల్. अफगानी पिकिन, अफगानी स्पाइसी चटनी. చట్నీ. సో ఈరోజు అసలు పొద్దున్నుంచి ఏం తినలేదు. ఇక్కడ ఏదైనా ఫుడ్ తిందామని చెప్పేసి ఇక్కడ లోకల్ ఒక షాప్కి అయితే వచ్చాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఇండియాలో చాలా వరకు షవర్మాలు తింటూ ఉంటాం కదా, ఆ టైప్ అనమాట. షవర్మా లాగా ఒకటి తయారు చేస్తున్నారు రోడ్డు. అదొకటి తింటే అసలు పొట్టంతా నిండిపోద్ది, అంత ఎక్కువ క్వాంటిటీ అయితే ఇస్తున్నారు. చూడండి బ్రదర్స్ అందరూ. సో అందరూ చాలా వరకు హిందీ మాట్లాడుతున్నారు. హిందీ కైసే ఆతే హిందీ సహీ ఆతే మూవీస్ దిగే పాపులర్. तुम्हारा तो सो गए पसंद हो गए, बहुत अच्छा हिंदुस्तान के प्यार को बहुत अच्छा. ఇక్కడ ఫుడ్ అయితే తిన్నాను ఈ షాప్లోని. తింటేనేమో ఎంత అయింది అని అడిగాను చివరిలో. అడిగితేనేమో లేదు నువ్వు మా గెస్ట్వి, నువ్వేం డబ్బులు ఇవ్వద్దు వెళ్ళిపో అని చెప్పేసి పంపించేస్తున్నారు అనమాట. చూసారా అక్కడ అందరూ తింటున్న వాళ్ళు అందరూ అయితే వచ్చేసి ఇంకా పంజాబీ ఆతే. मैं आंध्र प्रदेश इंडिया में. आपको पता है हैदराबाद, पता है ना? हैदराबाद का नाम सुना हुआ. हाँ, हैदराबाद के पास मेरा घर. हाँ, कैसा लगा बहुत बढ़िया. సో చూసారు కదా,
బ్రదర్ నేను డబ్బులు ఇస్తుంటే తీసుకోలేదనమాట. 50 చెప్పాడు, 50 ఆఫ్. కానీ చాలా పెద్దది ఉంది రోలు. నేను మజారీ షరీఫ్ లోకల్ ఒక రెస్టారెంట్లో అయితే ఉన్నాను. ఇక్కడ చాలామంది అయితే ఫ్రెండ్స్ అయ్యారనమాట. అందులో ఒక ఇద్దరిని అయితే పరిచయం చేస్తాను ప్రజెంట్. ఈ రెస్టారెంట్ లోపల ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. ఉన్నోడి పేరు నదీమ్. చూసారా అబ్బాస్ హెయిర్ కట్. గుడ్. వాట్ ఈస్ యువర్ నేమ్? మనోడి పేరు అష్మద్. మనోడు చూడడానికి ఇంత చిన్నోడిలా కనబడుతున్నాడు కదా. మనోడికి ఏజ్ 16 సంవత్సరాలు అయినా సరే పెళ్ళి అయిపోయింది. వచ్చా ఇద్దరు 16 సంవత్సరాలకి పెళ్లి చేసుకొని 2 పిల్లలను కూడా కనిసాడు. అది మనోడు అంత ఫాస్ట్. అష్మద్ ఫాస్ట్. ఇప్పుడే షేర్ ట్యాక్సీలోని బ్రదర్ వాళ్ళ బాక్సింగ్ క్లబ్ దగ్గరికి అయితే వచ్చాం. MMA చూస్తున్నారా? ఆ బ్రదర్ యాక్చువల్గా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు కొంతకాలం. కాకపోతే ఆ బ్రదర్ ఇప్పుడు ఉండేది ఆ కాబూల్లో. కాకపోతే అంతకుముందు ఇక్కడ వర్క్ చేశారనమాట. సో ఆ టైంలో ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. నేను ఆ వీడియో తీసుకుంటా ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఇక్కడ బాక్సింగ్ ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే సరే రా అని చెప్పేసి తీసుకెళ్తున్నారు. చూద్దాం అసలు ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో. నేను నించొని వీడియో తీసుకుంటూ ఉంటానేమో బ్రదర్ వచ్చి వీడియో అది బాగానే తీసుకుంటున్నావు అని అన్నాడు. తీసుకుంటున్నావు అంటే ఖాళీగా ఉంటాం ఎందుకు కొంచెం పాలు తాగని చెప్పేసి గ్లాసులో పాలు పోసి ఇచ్చారు. వాళ్ళు కష్టపడి ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళు తాగకుండా సో మేము తాగకూడదు ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్లో ఉన్నప్పుడు నువ్వు తాగని చెప్పేసి నాకైతే ఇచ్చారు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ర్యాండమ్గా పరిచయమైన కొందరు వ్యక్తులు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ర్యాండమ్గా ఎవరో పరిచయం అయ్యి ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఒక లంచ్కి వెళ్ళి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్ళి తర్వాత అతను ప్రాక్టీస్ చేస్తున్న ప్లేస్కి అయితే తీసుకొచ్చారు. అంటే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ట్రావెలింగ్లో ప్రతిదీ.
ఎంఎంఏ అంటే ఏంటంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అని అర్థం. ఎక్కువ ఇదేంటంటే మనకి అమెరికా సైడు, రష్యా సైడు, బ్రెజిల్ సైడ్ అయితే ఈ స్పోర్ట్ బాగా పాపులర్ అనమాట. చాలామంది ఈ ఎంఎంఏ నేర్చుకున్న ఫైటర్స్ ఏంటంటే థాయిలాండ్ వస్తూ ఉంటారు. ఎందుకంటే థాయిలాండ్ కంట్రీలో మ్యూ థాయ్ అని చెప్పేసి ఒక ఫైట్ అయితే చాలా పాపులర్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ ఫైట్ అండ్ చాలా డిఫికల్ట్ కూడా. చాలామంది ఏంటంటే ఎంఎంఏ ఫైటర్స్ ఏంటంటే థాయిలాండ్ వచ్చి ఇంకా ప్రొఫెషనల్ ట్రైనింగ్ అయితే తీసుకుంటూ ఉంటారు. అండ్ ఈ ఆఫ్ఘనిస్తాన్లో అసలు ఈ ఫైట్ ఎందుకు వచ్చిందని చెప్పేసి లోకల్ని అడిగితే చాలామంది అయితే సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకుంటున్నారు. ఇంకొందరు ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి నేర్చుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే చూస్తున్నారు కదా ట్రైనింగ్ ప్రాసెస్ మొత్తం బాడీ అంతా యాక్టివేట్ అవుతుంది అనమాట ఈ వార్మప్ ఎక్సర్సైజెస్ కానీ లేదంటే ఫైట్ చేస్తున్నప్పుడు. అందుకని చెప్పేసి చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా బొద్దుగా ఉన్న వాళ్ళు అయితే వచ్చి నేర్చుకుంటున్నారు. ఈవెన్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఉమెన్ ఇలాంటివి అవి నేర్చుకోవాలన్నా సరే నిషిద్ధం అనమాట. బయటకు వచ్చి ఇలాంటివి నేర్చుకోకూడదు. పబ్లిక్ జిమ్స్కి వెళ్ళకూడదు, స్పోర్ట్స్ క్లబ్స్కి వెళ్ళకూడదు, అవుట్డోర్ యాక్టివిటీస్కి వెళ్ళకూడదు, దేట్లకి వెళ్ళకూడదు అనమాట. అన్నీ రిస్ట్రిక్టెడ్. ఒకవేళ కనుక వాళ్ళకి ఏమైనా ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకోవాలనిపిస్తే వాళ్ళు ఇంట్లోనే చేసుకోవాలన్నమాట. బయటకు వచ్చి జిమ్స్లో జాయిన్ అవ్వడం గట్రా అన్నీ నిషిద్ధం. తాలిబాన్ గవర్నమెంట్ వచ్చాక మొత్తం ఇవన్నీ అయితే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. ఈవెన్ ఇక్కడ నాకు పరిచయమైన ఒక బ్రదర్ ఏం చెప్పారంటే కొందరు ఏంటంటే ఫస్ట్లో కుంఫు ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అయితే కొన్ని నేర్పించేవారంట ఉమెన్స్కి కూడా సపరేట్గా. కాకపోతే తాలిబాన్ గవర్నమెంట్ వచ్చాక ఏంటంటే దాన్ని అయితే క్లోజ్ చేయించేసి ఆ ఉమెన్ అయితే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఎవరు అయితే ముందుకు రాలేదు, ఇలాంటి కోచింగ్ సెంటర్స్ పెట్టాలి ఉమెన్స్కి, లేదంటే ఇలాగా సెల్ఫ్ డిఫెన్స్ ఉమెన్స్కి నేర్పించాలి అన్న థాట్ అయితే పోయింది అనేసి చెప్తున్నారు. అంత రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. మెయిన్లీ ఉమెన్స్ విషయంలో అయితే చాలా అంటే చాలా పర్టికులర్గా ఉంటారనమాట. మనం ఏ చిన్న తప్పుగా మాట్లాడినా, ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే మనల్ని కూడా తీసుకెళ్ళి బొక్కలు అయితే వేస్తారు. ఈ బ్రదర్ మనకి మాస్క్లో అయితే పరిచయం అయ్యారు. నేను ఇందాక హజరత్ అలీ మాస్క్ అయితే వెళ్ళాను అనమాట. సో లోపల ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళి వీడియో తీస్తూ ఉంటే నాకు ఈ బ్రదర్ అయితే పరిచయం అయ్యారు. ఈ బ్రదర్ పేరు కూడా అలీయే. సో ఈ బ్రదర్ ఏంటంటే నేను ఇక్కడ ఈ మజార్లోని ఒక ఎంఎంఏ కోచింగ్ అయితే వెళ్తున్నాను. సో రోజు నేర్చుకోవడానికి సాయంత్రం వెళ్తాను, నాతో పాటు వస్తావా అని చెప్పేసి అడిగారు. సరే తప్పకుండా వస్తాను, చూస్తాను ఎలా ప్రాక్టీస్ అది ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి అన్నారు. బ్రదర్ అయితే ఇండియాలో చదువుకున్నాను అనమాట. సో వేర్ డిడ్ యూ లెర్న్ హిందీ? इंडिया में। इंडिया? हाँ इंडिया में। कैसा? I started 2 course in India, aviation course for 6 months. One is in West Bengal, other is in Chennai, Tamram Air Force Station. For how many? 6 months. 6 months. 6 months. In India, how many years you stayed? Total 18 months. 18 months you stayed in India. But in different time. Places. Different place, different time. Yeah. ఓకే. సో బ్రదర్ అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్లో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేర్పిస్తున్న కోచ్ ఒక 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉందంట. అది కూడా కాబుల్లోని ఒక పెద్ద ఎంఎంఏ అకాడమీ అయితే ఉందంట. అక్కడ నేర్చుకుని ఇక్కడికి వచ్చి అయితే ఇన్స్టిట్యూట్ లాగా ఓపెన్ చేశారు. చాలామంది ఏంటంటే బరువు తగ్గడానికి లేదంటే ఏమైనా స్కిల్ నేర్చుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ కోసం అయితే వచ్చి చాలామంది నేర్చుకుంటున్నారు. ప్రైస్ కూడా పెద్ద ఎక్కువేం కాదు, జస్ట్ 300 ఆఫ్ఘనీ మాత్రమే. దట్ ఈజ్ ఇఫ్ యూ ఈట్ ఇన్ వన్ గుడ్ రెస్టారెంట్ ఫర్ 1 కాబులీ పులావ్ 300. Price is very less. Very less. No, for 1 month. But you learn the skill. Yeah, exactly. Yeah, the 300 Afghani is like 1 కాబులీ పులావ్. Yeah, 1 కాబులీ పులావ్. ఒక 300 ఆఫ్ఘనీ మాత్రమే. అంటే మన ఐఎన్ఆర్లో చూసుకుంటే ఒక 450 రూపాయలు నెలంతా అయితే నేర్పిస్తారు. చాలా మంచి ట్రైనింగ్ అనమాట. ఒకవేళ మనం ఎక్కువ కాలం ఉంటే మనమే నేర్చుకోవచ్చు. అసలు అంత బాగా నేర్పిస్తున్నారు. చాలా చిన్న ప్లేసే, కాకపోతే చాలా మంచి అకాడమీ. ప్లేస్, వాట్స్ ద ప్లేస్ నేమ్, దిస్ అకాడమీ నేమ్? ఫెరోజీ ఎంఎంఏ క్లబ్. ఫెరోజీ ఎంఎంఏ క్లబ్. ఫెరోజీ ఎంఎంఏ క్లబ్ అంట. ఇదైతే ప్లేస్ నేమ్ మజార్ షరీఫ్ కోర్తే వహదత్. కోర్తే వహదత్. కోర్తే వహదత్. అచ్చా. Thank you so much, brother, for bringing me here. First time. Welcome because you are my guest. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అయితే ట్రీట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో మాస్క్లో నా మారని నేను వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ర్యాండమ్గా పరిచయం అయ్యారు. చాలామంది ఇండియన్స్ చూడగానే మంచిగా పలకరిస్తున్నారు, మంచిగా గ్రీట్ చేస్తున్నారు.
నేను బ్రదర్ కూడా అలాగే ఒక 10 మినిట్స్ అలా మాట్లాడారు, ఆ తర్వాత వెళ్ళిపోతారేమో అనుకున్నాను. అతను ఇండియాలో స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్నీ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఏమో వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి అయితే తీసుకెళ్లారు, కలిసి లంచ్ కూడా చేసాము. సో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మీట్ అయ్యాం. చాలా హ్యాపీగా అనిపించింది కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. అసలు ఇండియాలో ట్రెడిషన్స్ గురించి, ఇక్కడ ఆఫ్ఘన్ ట్రెడిషన్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ బ్రదర్ అయితే నెక్స్ట్ 2 డేస్లో కాబుల్ వెళ్ళబోతున్నారు అనమాట. సో యూ ఆర్ గోయింగ్ టు కాబుల్ ఇన్ నెక్స్ట్ డేస్. Next days I will go to Kabul, but today is the main problem. Main road is ఇక్కడ రోడ్ అయితే క్లోజ్ ఉంది, ఎందుకంటే ఇది వింటర్ టైం కదా. సో స్నో పడడం వల్ల రోడ్ అయితే క్లోజ్ ఉంది, అందుకని ఇక్కడ స్ట్రక్ అయిపోయారు. నెక్స్ట్ 2 డేస్లో కాబుల్ అయితే వెళ్తారనమాట. సో మనం కూడా కాబుల్ సిటీకి వెళ్ళాకైతే బ్రదర్ని మీట్ అవుదాం. ఐ విల్ మీట్ యూ ఇన్ కాబుల్. sure. విల్ ఎక్స్ప్లోర్. Because my home is Kabul. ఎస్, So I will invite you directly to my home. థ్యాంక్ యూ సో మచ్. Then I will show you the place of Tashakor. Kabul. Welcome. మమ్మ అన్న Manana Tashakor. మనానా ఏంటంటే పాస్టో లాంగ్వేజ్లో థ్యాంక్ యూ అని అర్థం. తషకోర్ అంటే ఏమో దారి లాంగ్వేజ్లో థ్యాంక్ యూ అని అర్థం. సో చూసారు కదా ఇక్కడ ఫైట్ అది ఎంత బాగా నేర్చుకున్నారో. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను అయితే ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాను. వెళ్తూ మిగతా విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. మేము బయటికి వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాము. ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే రాలేదన్నమాట. బ్రదర్ రాకపోతే ఈలోపు ఇటు చూడండి, బొడ్డోడు వచ్చి కార్ ఆన్ చేసాడు. కార్ యు నో హౌ టు ఆన్. వచ్చారు వాళ్ళ ఫాదర్. ఇక్కడ ఆఫ్ఘనీస్కి ఇండియన్ సినిమాలు అంటే పిచ్చి అసలు. మెయిన్లీ బాలీవుడ్, టాలీవుడ్ ఇవి చాలా తక్కువ తెలుసు. ఎందుకంటే మన బాహుబలి సినిమాలన్నీ వాళ్ళకి తెలుసు, కాకపోతే అవి ఏంటంటే హిందీలో డబ్ అయ్యాయి కాబట్టి సో అవి బాగా తెలుసు అనమాట. అవి కూడా హిందీ సినిమాలనే అనుకుంటున్నారు. వాళ్ళకి టాలీవుడ్ తర్వాత మల్లువుడ్ ఇలా డిఫరెంట్ వుడ్లు ఏం తెలిసింది ఒకటే వుడ్ బాలీవుడ్. అది కూడా చాలా వరకు ఫర్ సపోజ్ ఈ బ్రదర్ మనకు ఒక బ్రదర్ అయితే ఇక్కడ పరిచయం అయ్యారు కదా, 2 బ్రదర్స్. మనకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టారు కదా. సో ఆ బ్రదర్ వాళ్ళ కార్లో చూడండి మొత్తం అన్నీ హిందీ పాటలే. ఇదిగోండి ఆమీర్ ఖాన్వి, తర్వాత అక్షయ్ కుమారు, అజయ్ దేవగను, షారుఖ్ ఖాను, అమితాబ్ బచ్చను, డిఫరెంట్ హిందీ పాటలు మొత్తం ప్లేలిస్ట్ అంతా. ఇదిగోండి ఫర్ సపోజ్ షారుఖ్ ఖాన్ది. మంచి ప్లేలిస్ట్ చేసి పెట్టుకున్నారు. నెట్ లేదు కానీ డైరెక్ట్గా ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నారు ప్లేలిస్ట్ అంతా. కార్లో వెళ్తూ చిల్ అవుతున్నారు బ్రదర్ అయితే. అదిగోండి బయటన ఏదో రిపేర్ చేస్తున్నారు కార్ది, లేదో జనరేటర్ ఏదో సంథింగ్ జనరేటర్ రిపేర్ చేస్తున్నారు. ఈలోపు పాటలు విను అని చెప్పేసి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి పెట్టేసి వెళ్ళారు. ఇప్పుడే నేను సోనా అనే ప్లేస్కి వచ్చాను. సోనా అంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్, స్టీమ్ బాత్, జిమ్ అన్నీ కలిపేసి ఉంటాయన్నమాట. ఇక్కడ కొందరు బ్రదర్స్తో అయితే వచ్చాను. ఫస్ట్ వీడియోస్లో చూపించాను కదా కొందరు బ్రదర్స్ని, వాళ్ళతో కలిపేసి అయితే వచ్చాను. ఇదిగోండి స్టార్టింగ్ ఇక్కడైతే మన షూస్ అవి తీసేసి వాళ్ళు చెప్పులు ఇస్తారు, అవి వేసుకోవాలి. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇక్కడ సెలూన్ కూడా ఉంది లోపలే మొత్తం. ఇక్కడైతే జిమ్ కూడా ఉంది, చూడొచ్చు ఎంత పెద్ద జిమ్. ప్రజెంట్ అయితే ఎవ్వరూ లేరు జిమ్లో, కానీ చాలా పెద్ద జిమ్. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే ఉంది. సలాం అలైకుం. ఎంత ఖాళీగా ఉందో. ఈ పక్కనే ఎవరైనా జిమ్ చేసుకోవడానికి వస్తారు కదా, వాళ్ళకి సంబంధించి సామాన్లు అవి పెట్టుకోవడానికి చిన్న లాకర్స్ కూడా ఉన్నాయి. ఇక ఇక్కడ కూడా రాగానే స్టార్టింగ్లో ఇక్కడైతే మనం పే చేసి చిన్న టోకెన్ లాంటిది అయితే ఇస్తున్నారు. 200 అయితే పే చేశాను నేను, 200 ఆఫ్ఘనీ. బయట అయితే మాకు ఒక కీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చిన్న లాకర్స్లో ఉన్నాయి కదా, ఇదిగోండి నాకు ఇచ్చిన కీ. లోపల మొత్తం సామాన్లన్నీ పెట్టేశాను. బ్రదర్ అయితే ఒక జంబో ప్యాంట్ లాంటిది ఇచ్చారు, చూడండి ఎలా ఉందో. ఇదిగోండి. సో వీళ్ళు మనం క్లాత్స్ అని లోపల పెట్టేసుకున్న ప్యాంట్ ఇస్తారు, తర్వాత టవల్ కూడా ఇస్తారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం ఇంకా మనం ఫస్ట్ అయితే బాత్ చేసుకొని తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోవాలి. మొత్తం చూసారా లోపలంతా పొగలుగా కక్కుతుంది. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో లాస్ట్ వరకు అయితే 3 మీటర్లు ఉంటుందంట. ఓకే
కానీ మొత్తం చూడండి అసలు ఫాగ్ పట్టేసినట్టు ఒక ఎలా ఉందంటే ఏదో దేవలోకానికి వచ్చినట్టు, దేవలోకంలో ఉంటాయి కదా మొత్తం పొగలు వచ్చేసి. కాకపోతే ఇది హాట్ వాటర్ అనుకున్నాను నేను, ఇదంతా హాట్ వాటర్ అయితే కాదు. ఒక పక్క అయితే వణికిపోతున్నారు, అయినా సరే చల్ల వాటర్లో అయితే స్విమ్మింగ్ పూల్కి వచ్చారు. బయట టెంపరేచర్ -3 -4 ఉంటే వీళ్ళేమో ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి వచ్చి చిల్ అవుతున్నారు. కెమెరా క్లారిటీ అయితే సరిగా రావట్లేదు ఈ హీట్ వల్ల. ఇదేంటంటే స్టీమ్ రూము, లోపల టెంపరేచర్ దాదాపు 50 డిగ్రీలకు పైన ఉంటుందట. ఆహా, బయట -4, ఇక్కడేమో సడన్గా 50 డిగ్రీల టెంపరేచర్లోకి వచ్చేసరికి మంచి సుఖంగా ఉంది. ఆ బయట కూడా అది అటువైపు అయితే కూల్ వాటర్, ఇటువైపు చిన్న పూల్ అయితే హాట్ వాటర్. ఇటువైపు స్టీమ్ రూమ్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను. అసలు అమ్మ బాబోయ్ చెప్పక్కర్లేదు, లోపల ఎంత వేడిగా ఉందంటే 50 డిగ్రీస్ పైన ఉంది టెంపరేచరు. ఇది పర్లే, దీనికి బాబు ఇది. ఈ రూమ్లో అయితే ఏంటంటే మొత్తం విక్స్తోని మిక్స్ చేసిన ఒక పొగలాంటిది వస్తుంది, వేపరు. చూపిస్తా చూడండి, ఇదిగోండి. ఇందులో అసలు ఆల్మోస్ట్ ఒక 3-4 మినిట్స్ కన్నా మించి కూర్చోలేకపోయాను అనమాట. ఎవరికైనా ఒకవేళ జలుబు అలాంటివి ఉన్నాయనుకోండి, ఈ రూమ్లోకి వెళ్తే బయటికి వచ్చేటప్పటికి సెట్ అయిపోతాడు. లోపల అంత ప్రెషర్ ఉంది. ఫైనల్గా మనం మజారీ షరీఫ్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకుని ఇక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్ కాబూల్కి అయితే వెళ్ళబోతున్నాను, క్యాపిటల్ సిటీకి. సో ఇక్కడ చాలా మంచి మంచి పీపుల్ని అయితే మీట్ అయ్యాను. దానికి మెయిన్ రీజన్ మన బ్రదరే. సో థ్యాంక్ యూ సో మచ్. You are welcome, my pleasure. Every time come to Mazar Sharif, call me. Yes, and I hope you will get Indian visa soon and you visit India again. సో బ్రదర్ ఆల్రెడీ ఇండియా విజిట్ చేశారు, ఇండియాలో ఆల్రెడీ చదువుకున్నారు. సో స్టడీ, సో ఇండియా గురించి చాలా తెలుసు. మళ్ళీ అయితే వెళ్దాం అనుకుంటున్నారు. మన బ్రదరు, మీరు నా వీడియోస్లో చాలా వరకు ఇంకొక బ్రదర్ని అయితే చూసుంటారు, ఫయాజ్ బాయ్. ఫయాజ్ బ్రదరు. సో వీళ్ళిద్దరూ నా వీడియోస్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు, ఎందుకంటే నేను స్టే చేస్తున్న హోటల్ పక్కనే వీళ్ళ ట్రావెల్ కంపెనీ అయితే ఉందన్నమాట. ఈ మజారీ షరీఫ్లో మెయిన్గా ఈ మాస్క్ పక్కనే సలీమీ ట్రావెల్స్ అని చెప్పేసి శుభాన్ రెస్టారెంట్ అని ఉంటుంది, రెస్టారెంట్ పక్కనే వీళ్ళ ట్రావెల్స్ అనమాట. సో బయట నుంచి నేను వీడియో కూడా తీసి మీకు పెడతాను. ఒకవేళ ఎవరైనా మన వాళ్ళు ఇక్కడికి వచ్చే కనుక, సో ఏమైనా మజారీ షరీఫ్లో ఏమైనా గైడెన్స్ కావాలన్నా లేదంటే హెల్ప్ కావాలన్నా మన బ్రదర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చి. సో ఐఎమ్ సేయింగ్ ఇఫ్ ఎనీవన్ ఈస్ కమింగ్ హియర్, if they have any information, if they need पता चल रहा है अभी धीरे धीरे तेरे लैंग्वेज सीख रहा हूँ. जो तू बात कर रहा था वो मैं समझ गया. సో మన బ్రదర్కి అయితే హిందీ వచ్చు, నాకన్నా బెటర్గా వచ్చు అనమాట హిందీ. ఫయాజ్ భాయ్కి అయితే హిందీ రాదు, కాకపోతే మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకొక బ్రదరు. సో ముగ్గురం ఐ మీన్ చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాం. ఇక్కడైతే చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను 1 వీక్ పైన ఇక్కడ స్టే చేశాను, డిఫరెంట్ వీడియోస్ కూడా తీసాను. సో థ్యాంక్ యూ సో మచ్. You are welcome. Always Indian welcome. One day you both also should come to India. Yes, maybe after 20 days. Yes, you are coming, I know, because you will definitely get visa and I hope you enjoy your time in India. Yes, thank you very much. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏంటంటే కాబూల్ వెళ్ళబోతున్నాను. ఆ బస్ జర్నీ కూడా మీకు చూపిస్తాను, అసలు ఇక్కడ బస్ జర్నీ ఎలా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్లో అని. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బోయ్.